నందు ప్రియమైన వాళ్ళరా, నిత్య జీవము. దేవునికి స్తోత్రం. ఈరోజు అంశము నిత్య జీవము. నిత్య జీవమునకై మనం ఈ లోకములో భక్తియు, విశ్వాసము, నిరీక్షణ ఇవన్నిటిని కలిగి మరి నిత్య జీవం పొందుకోవటానికి అత్యాసక్తితో మనం ముందుకు పోతున్నాం. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, దేవునికి స్తోత్రం. కాబట్టి మనమందరము హల్లెలూయా పరుగు పందెమందు పోరాడువాడు ఏం చేస్తాడు? పరుగు పందెములో ఒక బహుమానము దక్కించుకోవడానికి, ఒక యుద్ధములో తన దేశానికి గౌరవం తీసుకురావడానికి, ఒక స్త్రీ తన పురుషునికి ఘనత తీసుకురావడానికి ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటారో దేవునికి స్తోత్రం. అలాగనే మనము నిత్య జీవము సంపాదించుకోవటానికి మనము ఈ భూలోకములో ప్రయాసపడుతున్నాం. దేవునికి స్తోత్రం. నిత్య జీవం అన్నది ఈ లోకాన్ని వదిలిపెట్టిపోయినాక సంపాదించుకునేది కాదు. నిత్య జీవం అనేది ఈ లోకములో ఉండగానే సంపాదించుకొని పోవాలి. దేవునికి స్తోత్రం. ఇంకా క్లాట్గా అర్థం కావాలంటే, ఒక ఇండియన్ వ్యక్తి అమెరికా పోవాలి, ఆస్ట్రేలియా పోవాలి, ఇంకా ఇతర దేశాలు పోవాలంటే ఫస్ట్ ఇండియాలో ఏం సంపాదించుకోవాలి? వీసా సంపాదించుకోవాలి. వీసా సంపాదించుకోలేకపోతే నిన్ను బయట దేశానికి పోతానికి ఎవరు ఒప్పుకోరు, ఎవరూ పోనీయరు. ఒక విమానం ఎక్కి ఇతర దేశానికి మన ఖర్చు పెట్టుకొని, మన డబ్బులు పెట్టుకొని మనం పోతానికే ఏం లేదు, ఛాన్స్ లేదు. దానికంటూ ఒక నిబంధన ఉంది. వీసా సంపాదించుకుంటేనే ఒక ఇతర దేశానికి పోయేటువంటి ఛాన్స్, వెసులుబాటు మన దేశంలో ఎలాగైతే ఉందో, క్రీస్తునందు ప్రియమైన వారులారా, మరి ఇక్కడ నిత్య జీవమును సంపాదించుకుంటేనే ఈ లోక యాత్రను ముగించుకొని మనం వెళ్ళినప్పుడు నిత్యత్వంలోనికి వెళ్ళేటువంటి ఛాన్సు ఉంది. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, దేవునికి స్తోత్రం. మార్కు సువార్తలో చూస్తే దేవుని వాక్యం రీతిగా సెలవిస్తుంది. మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వచనములో దేవుని వాక్యం రీతిగా సెలవిస్తుంది. ఆయన బయలుదేరి మార్గమున పోచుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాలుని సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు ఏమి చేయవలెనని ఆయన అడిగాను. దేవునికి స్తోత్రం. అవును, క్రీస్తునందు ప్రియమైన వల్లరా, దేవుని వాక్యము బయలుదేరుచుండగా, మరి వారం మనం మందిరముకు వస్తుంటుండగా, మరి క్రీస్తునందు ఆయన ఒక వ్యక్తి అడుగుతున్నాడు, మోకాలుని అడుగుతున్నాడు, సద్బోధకుడా, నిత్య జీవము పొందడానికి నేను ఏమి చేయాలి? నిత్య జీవం పొందడానికి మనము ఏమి చేయాలి అని ఒక వ్యక్తి ప్రభువుని అడుగుతున్నాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, అసలు నిత్య జీవం మనకి ఎలా దొరుకుతుంది? ఏం చేస్తే మనకు నిత్య జీవము దొరుకుతుంది అని మనం ఆలోచన చేస్తే, క్రీస్తునందు ప్రియమైన వారు అనేక సత్యములు పరిశుద్ధ గ్రంథముల నుంచి మనకు బయలుపరచబడుచున్నవి. దేవునికి స్తోత్రం. అంటున్నాడు, ఆయన బయలుదేరి మార్గం పోచుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి, ఈరోజు కూడా మనం పరిగెత్తుకొని వచ్చి దేవుని సన్నిధిలో మనం కూర్చున్నాం, దేవుని మాటలు వింటున్నాం. మరి నిత్య జీవమునికై వారసులుగా మనం కావాలి, వారసులుగా మనం ఇక్కడ కావాలి. ఆ నిత్య జీవమును మనం సంపాదించుకున్న వారమై ఆ నిత్యత్వం దానికి వెళ్ళవలసినప్పుడు మనకు ఆ నిత్య జీవము
సంపూర్ణంగా దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. పరిగెత్తుకొని వచ్చే ఎదురు ముఖాల్లో సద్బోధకుడా నిత్య జీవం వారసుడగుటకు నేనేమి చేయవలను. అవును, క్రీస్తునందు ప్రియముని వల్లరా ఈరోజు మనం ఎన్ని రీతిలో స్తుతించినను, ఆరాధించినను, మయంపరచునను, ఘనపరచునను మనకంటే ఒక ఆశ ఉంది. ఏంటిదయ్యా అంటే మనకు పరలోక రాజ్యం ఉందినటువంటి ఆశతో అదృశ్య స్వరూపిని పొందినటువంటి దేవుణ్ణి మరి కలిగి వెండుతున్నాం. నిజముగా దేవుణ్ణి చూడలేదు, మనం నిజముగా ప్రభువుని చూడలేదు. నిజంగా దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని ఈ ప్రయాణములో మనం ముందుకు సాగుచున్నాం. అంతేకాదు ఈ ప్రయాణములో దేవుడు మనకు నిత్య ఈయనై ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన నిత్య జీవం ఇచ్చడానికి సిద్ధముగా ఉన్నాడు. కానీ ఆ నిత్య జీవమును పొందుకోవడానికి మనము అర్హులుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. మార్కు సువార్త 10వ అధ్యాయము 29-30 చూసినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకు యేసు ఇట్లనెను, నా నిమిత్తము సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెలనైనను తల్లిదండ్రులైనను పిల్లలనైనను భూములైనను విడిచిన వాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను అన్నదమ్ములను అక్క చెల్లెలను తల్లులను పిల్లలను భూములను రాబోవు లోకమందు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను నేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఇక్కడ ఈ మాట ఎందుకు వచ్చిందయ్యా కృష్ణ అంటే అదే 28 చూస్తే అంటాడు, పేతురు అంటున్నాడు, ఇదిగో మేము సమస్తం విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమని ఆయనతో చెప్పసాగెను. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా పేతురు భక్తులు అంటున్నాడు, మేము సమస్తం విడిచిపెట్టి నీతో వస్తున్నాం. అయితే ప్రియమైనటువంటి దేవుని సంగమా, మనము సమస్తం విడిచిపెట్టిన వారిగా ఉంటున్నాం. సమస్తం మనం విడిచిపెట్టట్లేం. అన్ని కావాలనుకుంటున్నాం, అన్ని రీతిలో కావాలనుకుంటున్నాం. ప్రభువు కావాలనుకుంటున్నాం, ప్రభు దీవెనలు కావాలనుకుంటున్నాం. అబ్రహాముతో దేవుడు ఒక మాట చెప్పాడు, నువ్వు పలాని చోటుకి వెళ్ళు, నేను ఆశీర్వదిస్తానన్నాడు. పలాని ప్రాంతానికి ఒక్కడివే వెళ్ళమన్నాడు. కానీ అబ్రహాం ఏం చేశాడు తెలుసా? మరి తన తండ్రిని కూడా తీసుకొని పోయాడు, తన సహోదరుని కుమారుని కూడా తీసుకొని పోయాడు. మరి వాళ్ళిరువురు తనతో ఉన్నంతసేపు అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు. తన తండ్రిని, తన సహోదరుని కుమారుడును తనతో ఉన్నంతసేపు అబ్రహామును దేవుడు ఆశీర్వదించలేదు. కొంతకాలం తర్వాత తండ్రి చనిపోయాడు. మరి కొంతకాలం తర్వాత వీరిరువురు ఏరైపోయారు. అప్పుడు దేవుడు అబ్రహామును ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రం. ఒకవేళ మనకు రక్త సంబంధులే కావచ్చు, బంధుమిత్రులే కావచ్చు, తోబుట్టులే కావచ్చు, కానీ విడిచిపెట్టే సమయములో మనము విడిచిపెట్టాలి. దేవునికి స్తోత్రం. ఏం చేయాలంటాను ఇక్కడ? నన్ను అందుకు యేసు ఇట్లను నా నిమిత్తము సువార్త నిమిత్తము ఇంటినైందును అన్నదమ్ములైనను అక్క చెల్లెలైనను తల్లిదండ్రులైన పిల్లలైన భూములను విడిచినవాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు ఆదివారం, గమనించాలి. ఈరోజు విశ్రాంతి దినం. మన బంధువులు, మన రక్త సంబంధులు ఒక ఫంక్షన్ పెట్టుకుంటారు, ఒక శుభకార్యం పెట్టుకొని మరి అన్న, అక్క, చెల్లి, తమ్ముడా ఈరోజు మా ఇంటికాడ ఫంక్షన్ ఉంది, ఇప్పుడు రావాలని చెప్తారు. ఇప్పుడు మనం దేవుణ్ణి చూస్తామా, మన తోబుట్టోళ్ళని చూస్తామా? చెప్పాల. దేవుణ్ణి చూస్తామా, తోబుట్టోళ్ళని చూస్తామా? తోబుట్టునే చూద్దాం. అయితే వాళ్ళు అంటారు, అమ్మా మాకు ఇలా ఆదివారము, మనం అంటాము, అయ్యా మేము ఆదివారం కదా, ఆ రోజు మేము లేము, మీరు రాలేము కదా అని మనం అంటాం ఒక మాట. వాళ్ళు ఏమంటారు తెలుసా? ప్రార్థన ఎప్పటికి పోయేదే కదా, ఈ ఒక్కసారే కదా మా ఇంటికి వచ్చేది అంటారు. ప్రియునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, హల్లెలూయా.
వాళ్ళు అలాగని అంటారు, రియలే. మీరు ఎప్పటికీ ప్రార్థన పోయేదే కదా, మరి ఒక్కసారి ఒక్క వారం పోకపోతే ఏమైద్ది అంటారు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఒక వారం తప్పించడంలో దేవుని యొక్క చిత్తము మన పట్ల, ఆయన ఉద్దేశము తగ్గుముఖం పడుతుంది అంటాను. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నేను బంధువులను వదిలిపెట్టమంటలేను, మిత్రులను వదిలిపెట్టమంటలేను. ప్రియమైన వాళ్ళరా, మనకు అడ్డంగా ఉన్నటువంటి ఆటంకాలను మనం పక్కకు పెట్టి మనం ప్రభువుని వెంబడించే వారమై ఉండాలి. దేవునికి స్తోత్రం. ఒక దినమందు, ఒక ప్రార్థన దినమందు మా యొక్క మేనగోడల పెళ్ళి ప్రార్థన దినమందు, మరి పిల్లరా నేనేం చేసినంటే ప్రభు సన్నిధిలో ఉన్నాను, కానీ మా మేనగోడల పెళ్ళికి పోలే. మరి సేవకుడు గమనించాలి. ఈరోజు మా బంధుమిత్రులలో పెళ్ళుంటే, ఈరోజు సంఘములో బిడ్డలలో పెళ్ళుంటే, మరి సేవకుడు ఎక్కడికి పోవాలి చెప్పండి? చెప్పాలి. ఇప్పుడు మా సహోదరుని ఇంట్లో పెళ్ళి ఉన్నది, ఇప్పుడు నా సంఘ బిడ్డలలో ఇంట్లో కూడా పెళ్ళి ఉన్నది. సేవకుడు ఎక్కడికి పోవాలి చెప్పండి? చెప్పాలి. సేవకుడు దేవుడు నమ్ముకున్నటువంటి బిడ్డల ఇంటికి పెళ్ళికి పోవాలన్నా నేను? నా రక్త సంబంధిని నా వాణి ఇంటికి పోవాలా పెళ్ళికి? చెప్పండి, చెప్పాలి కదా. అంటే ఇది మీకొక న్యాయం, నాకొక న్యాయమా? ఇప్పుడు ఇది మీకొక న్యాయం, నాకొక న్యాయమా? కాదే. మరి దేవునికి ఒక న్యాయం, మనకొక న్యాయమా? కాదే. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక్కడ నిత్య జీవము కావాలంటే ఇవన్నీ అవసరమై ఉంటున్నవి. దేవునికి స్తోత్రం. ఇవన్నీ అవసరమైనవి, మనమే వారికి నేర్పాలి. దేవునికి స్తోత్రం. మనమే వారికి నేర్పాలి. మనమే మన తట్టే వారు తిరగాలి, కానీ వారి తట్టు మనము తిరగకూడదు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, ఏమంటున్నాడు ప్రభు? నా నిమిత్తము, నా స్వార్థ నిమిత్తము ఇంటినైనా వదిలిపెట్టాలి, అన్నదమ్ములను వదిలిపెట్టాలి, అక్క చెల్లెలను వదిలిపెట్టాలి, తల్లిదండ్రులను, పిల్లలను, భూములను విడిచిన వాడు అన్ని వదిలిపెట్టాలి. దేవునికి స్తోత్రం. ప్రియమైన వాళ్ళు, ఏ దినం అందంటే దేవుడు నిన్ను నీకంటూ ఒక దినం ఇచ్చాడు. ఆ దినమున కొంతమంది అంటారు, ఇగో ఈరోజు నా పొలంలో నాటేస్తానంటారు. ఏనాడు? విశ్రాంతి దినం రోజే. కొందరు అంటారు, ఈరోజు అదునొచ్చింది నా భూమిలో ఇత్తనం వేస్తానంటాడు. కొందరు అంటారు, ఇదిగో మా అన్న బిడ్డ పెళ్ళి అంటారు. కొంతమంది అంటారు, ఇదిగో మేము తోటేరుతున్నామంటారు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, నేను ఒకసారి చెప్పాను, విశ్రాంతి దినమును నేను పాటించడం వలన నా పట్ల దేవుడు ఏం చేశాడో అది మీకు సాక్ష్యంగా చెప్పాను. దేవునికి స్తోత్రం. ఇక్కడ వాక్యం చెప్తుంది, ఏమంటుంది? విడిచిపెట్టే సమయంలో మనం ఏం చేయాలి? విడిచిపెట్టాలి. చేరదీసినప్పుడు చేరదీయాలి. మంది చాలామంది అంటారు, పండగలు రాగానే మా అమ్మగారింటికి పోతా, నేను ఒక్కతోనే బిడ్డను, ఇద్దరమే బిడ్డలము, మేమందరం కలుసుకుంటాము. ఖాళీ సమయంలో పోయి 10 రోజులు మీ అమ్మగారిని మంచిగా సేద తీర్చుకొని మీ అమ్మ దగ్గర ఉండి అన్ని విధాలుగా చదివి రాండి. దేవునికి స్తోత్రం. కానీ పిల్లరా, ప్రభు విశ్రాంతి దినాన్ని మనం దొంగలించుతున్నాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, హల్లెలూయా. నేను చెప్పే మాట కాదు, దేవుడు చెప్తున్న మాట. పేతురు అన్నాడు, ఇదిగో మేము సమస్తం వదిలిపెట్టడం వచ్చామయ్యా, మరి మాకేమంటే మీరు వదిలిపెట్టారు కనుక మీకు సమస్తము దొరుకుతాయని పేతురుతో అన్నాడు. దేవునికి స్తోత్రం. ఏమన్నా నా నిమిత్తము, స్వార్థ నిమిత్తము ఇంటినైనను, అన్నదమ్ములనైనను, అక్క చెల్లెలైనను ఈరోజు ఫోన్లు వదిలిపెడతలేరండి. ఫోన్లను వదిలిపెడతలేరు కదా. వాక్యం రాగానే, వాక్యము బయలు వెళ్ళలాగానే, ఫోన్ రాగానే హలో వస్తున్నా, కొంచెం ఆగు, లైన్లో ఉండని మనం పోతున్నాం. దేవుని దేవదన ఈరోజు సెల్లులు ఇక్కడికి వచ్చాయి. అందరూ బట్టి దేవునికి స్తోత్రం. చప్పట్లు కొడదాం గట్టిగా. ఇది ఈ రోజుతో కాదు, ఇది నిత్యం జరిగే కార్యక్రమము. దేవునికి స్తోత్రం. నేను అడగక ముందే మీరు తెచ్చిపెట్టాలి ఆడ. క్రీస్తునందు ప్రియమైన, అంతేకాదు ఏమంటున్నాడు, ఇప్పుడు హిమమందు హింసలతో పాటు వీళ్ళందరితో మనము వాళ్ళ ప్రతిదానికి మనం షేర్ చేసుకోకపోతే మనకు కొద్దిగా హింస వస్తుంది. మన మీద అలుగుతారు, మన మీద బాధపడతారు గుట్ట. అయితే ప్రియమైన వాళ్ళరా,
హింసలతో పాటు ఏమంటున్నాడు దేవుడు, ఇప్పుడు యువమంది హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, తల్లులను, పిల్లలను, భూములను రాబో లోకమందు నిత్య జీవును పొందుదునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. ఇక్కడ కోల్పోకపోతే అక్కడ సంపాదించుకోలేము. దేవునికి స్తోత్రం. ఇక్కడ కోల్పోకపోతే అక్కడ సంపాదించుకోలేం. ఎప్పుడు కోల్పోవాలంటే సువార్తకు అడ్డుగా ఉన్నప్పుడు, దేవునితో నువ్వు సమయం గడిపేప్పుడు ఏది అడ్డొస్తుందో ఆ రోజు కోల్పోవడానికి ఇష్టపడాలి. దేవునికి స్తోత్రం. మిగతా సమయములు అన్నదమ్ములు, అక్కచెల్లెలు, బంధుమిత్రులందరూ అలాగనే కలిసి ఉంటుంటారు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మనము దేవుణ్ణి ప్రేమిస్తే ఇవన్నీ కోల్పోవడానికి ఇష్టం ఉంటుంది. దేవునికి స్తోత్రం. ప్రియమైన అంతేకాదు, యోహాను సువార్త 6:27 దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. యోహాను సువార్త 6:27 దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి, క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి కానీ నిత్య జీవము కలగచేయు అక్షయమైన ఆహారం కొరకు కష్టపడుడి. మనుష్య కుమారుడు మీకు దానిని ఇచ్చును, ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. దేవునికి స్తోత్రం. ఈరోజు క్రీస్తునందు ప్రియమైన దేవుని యొక్క క్షయమైనటువంటి ఆహారం కొరకు కష్టపడకూడదు కానీ, అవునండి ప్రియులరా, క్షయమైపోయేటువంటి ఆహారం కొరకు మనకు విశ్రాంతి తెలవట్లేదు, విశ్రాంతి దినము తెలవట్లేదు, పండుగ దినము తెలవట్లేదు, పబ్బము తెలవట్లేదు, దేవుని సన్నిధిలో ఉండేటువంటి దినము మనకు తెలవట్లేదు. దేని కొరకు కష్టపడుతున్నామట? క్షయమైపోయే దాని కొరకే కష్టపడుతున్నాం. ఈ లోకములో మనం ఏది సంపాదించుకున్నా కొంచెం పోయేదానికి కష్టపడతలేం. మన పిల్లలకు ఉండవలసింది అవసరమే, కానీ ఎప్పుడూ క్రమం ప్రకారం సంపాదించుకోవాలి మన పిల్లలకు. దేవునికి స్తోత్రం. దేవుడు మనకిచ్చిన సమయంలోనే మనము మన పిల్లలకు ఆస్తి కూడబెట్టుకోవాలి. అందులో పెద్ద తప్పేం కాదు. కానీ దేవుని యొక్క క్రమాన్ని తప్పించుకుంటూ, దేవుని క్రమాన్ని త్రోసిపుస్తూ అది కూడబెడతాను చూడండి, అది ఆశీర్వాదకరంగా మన పిల్లలకు ఉండదు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మనం కష్టపడడంలో తప్పేం లేదు, సమకూర్చుకోవడంలో తప్పేం లేదు. కానీ దేవుని మాటను ధిక్కరించి ఏ దినమైతే మనం చేస్తున్నామో అది మనకు ఆశీర్వాదం కాదు, మన పిల్లలకు కూడా ఆశీర్వాదకరంగా ఉండదు. అయితే అలా చేయటం మనం మొదలుపెట్టినప్పుడు మనం ఏ పని చేసినా విఫలమవుతాం. ఎంత కష్టపడ్డా, ఎంత శ్రమించినా, ఎన్ని రీతిలుగా శ్రమించినా ఆశీర్వాదం ఇక్కడ బ్రేక్ అయిపోయినాక ఎన్ని ప్రయత్నాలు చేస్తే ఉంది, ఎంత పని చేస్తుంది, ఎంత చెమట కారుస్తే ఉందండి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళని గమనించండి. భూమిలో విత్తనం వేసేటప్పుడు పదును చూసేస్తారా? ఉత్త దుక్కిలేస్తారా? అవును కదా. మరి ఆశీర్వాదము మనం పొందుకునే చోట ఆశీర్వాదము పొందుకోవాలి. శ్రమించే చోట, శ్రమించే సమయంలో శ్రమించాలి. ఆశీర్వాద సమయంలో మనము ఆశీర్వాదానికి వారసులుగా మనము కనబడాలి. దేవునికి స్తోత్రం. క్షయమైన ఆహారం కొరకు మీరు కష్టపడకూడదు కానీ నిత్య జీవం కలుగజేయు అక్షయమైన ఆహారం కొరకు కష్టపడు. దేవునికి స్తోత్రం. ఏది కావాలి? నిత్య జీవం కలిగజేసేటువంటిది ఈ కష్టం. నిత్య జీవములో మనకు ఎవరి క్రియలను బట్టి వారికి ప్రతిఫలం ఇచ్చేటువంటిది ఈ ఆశీర్వాదము. దేవునికి స్తోత్రం. నిత్య జీవం కలగజేటువంటి వారి కొరకు మనం ఏం చేయాలా? కష్టపడాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును, ఎందుకైనా తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసుకున్నాడని చెప్పాను. దేవునికి స్తోత్రం. ఎప్పుడు కానీ ప్రియరా, ఎప్పుడు కానీ తల్లిదండ్రులే పిల్లలకి ఇచ్చినట్లుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. తల్లిదండ్రులే పిల్లలకి ఇచ్చినట్లుగా చూసుకోవాలి. దేవుడే తన భక్తులకు ఇచ్చినట్టుగా మనం చూసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రియవినరా,
వృద్ధులు కూడా చెప్తున్న ఒక మాట, వృద్ధాప్యంలోకి వచ్చే సమయంలో పిల్లల్ని మనం అడుక్కుండే స్థితిలో ఉండొద్దు. మనం తిన్నాక మిగిలింది పిల్లలకు ఉంచినట్టు ఉంచుకోవాలి. దేవునికి స్తోత్రం. సంపాదించింది తండ్రి, కష్టపడి సంపాదించినటువంటి తల్లిదండ్రులు అండి. పిల్లలకు పంచిపెట్టినాక ఒరే చిన్నోడా, ఓరి పెద్దోడా, ఓరి నడిపోరా ఏంటంటే ఈ కోడలు తిడుతుంది, ఆ కోడలు తిడుతుంది. అయితే నీది నీ కాడే ఉంచుకోవాలి. దేవునికి స్తోత్రం. వాళ్ళకి ఇచ్చినప్పుడు మనం ఉంచుకున్నది మన కాడనే ఉండాలి. నా తల్లిదండ్రుల దగ్గర కొంచెం ఉన్నది ఎన్నుకో ముందో వస్తుందని వాళ్ళు ఆధారపడే విషయంగా ఉంచుకోవాలి, కానీ మనము పోయి పిల్లల చేతుల్లో చిక్కొద్దు. ప్రియమైన దేవుని సంగమా, పిల్లల చేతుల్లో చిక్కొద్దు. పిల్లల క్షేమం కోరుకుండే వారమే. పిల్లలను కష్టపడితే మనం చూసుకుంటూ ఉండేవారం కాదు. మన గుండెలు తరక్కపోతాయి, సహాయం చేస్తూనే ఉంటాం, కానీ టోటల్ పై మన జీవితాన్ని పిల్లల చేతులలో ఎవరు పెట్టకూడదు. దయచేసి గమనించాలి. మనమే పిల్లలకి ఇచ్చేవారంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, నిజమే మేమైతే మరి మా తండ్రి ఎకరన్నర ఉంచుకున్నాడు. మా తండ్రి ఎకరన్నర ఉంచుకుంటే మాకు 30 గుంటలు ఇచ్చాడు. మేము అడగలేదు. నీకు ఎకరన్నర ఏం చేసుకుంటామని అడగలేదు. సంపాదించింది మా తండ్రి, మేం కాదు కదా. ఆయన తిన్న తర్వాత మిగిలింది మళ్ళా మా చేతులకి వస్తుంది. ఇప్పుడు ఆయన ఈ లోకాన్ని వదిలిపెట్టిపోయిండు. తర్వాత ఎవరికి? మాకే. అంత మాకాన్ని పెట్టి తర్వాత తల్లిదండ్రులను ఏం చేస్తారు? గేమ్ ఆడతారు. నువ్వు ఒక్కనివే కన్నావా, నేను ఒక్కనే కన్నా. అది అంతే కాదండి. మన బుద్ధ మన కాడు ఉంటే దేవునికి స్తోత్రం. బెల్లం ఉంటే ఈగలాలుతాయి. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు పిల్లలు ఒక మాట చెప్తాను ఈ సందర్భంగా. చాలామంది అంటారు, నువ్వు ఏ సంపాదించడం అంటే, మరి పిల్లలు మన చేతిలో ఉన్నప్పుడు కొడుకు కోడలు పెట్టే అవసరం లేదు. బయట ఉన్నోడు కూడా వచ్చి రూపాయి ఖర్చు పెడతాడంటే బయట ఉన్నోడు కూడా వచ్చి చేసి పెడతాడు కదా. పైసమే పరమాత్మ అంటారు కదా. పరమాత్మ పెట్టుంటే నాకు తెలియదు, కానీ మన చేతిలో పైసలు ఉంటే కూలడు వచ్చి కూడా రోజు చేసిపోతాడు కదా. మరి పిల్లలు ఏం చేయాలి? మరి లేనప్పుడు చేసిన వారే పిల్లలు. దేవునికి స్తోత్రం. అయితే పిల్లరా, నేను చెప్పే మాట ఏంటంటే, క్షయమైనటువంటి ఆహారం కొరకు కష్టపడవద్దు. నిత్య జీవము కలిగేటువంటి ఆహారం కొరకు మనము కష్టపడని దేవుని వాక్యము సెలవిస్తుంది. మన భక్తి కూడా నిత్య జీవం పొందుకోవడానికి చేయాలి. దేవునికి స్తోత్రం. రోమీయులకు రాసిన పత్రిక 6:22 దేవుని వాక్యం సెలవిస్తుంది. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము దాని అంతము నిత్య జీవము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 6:22 దేవుని వాక్యం ఏం చెప్తుంది? అయినను ఇప్పుడు పాపము నుండి ఏం చేయాలి? మనము విమోచింపబడాలి. దేవునికి స్తోత్రం. పాపము నుండి విమోచింపబడాలి. పాపము నుంచి మనం బయటికి రావాలి. దేవునికి దాసులైనందున. ఎవరికి దాసులం కావాలి? మనము దేవునికే దాసులం కావాలి. ఇంకెవరికి మనము దాసులము కాకూడదు. దాసులైనంద పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము. ఏం కలుకోవాలి? మరి పరిశుద్ధత కలుగాలి. దేవునికి స్తోత్రం. కలుగుటయే మీకు ఫలము, దాని అంతం ఏముంటుందట? నిత్య జీవము. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియమైనలారా, ఇలాంటి నిత్య జీవం మనం పొందుకోవాలంటే పరిశుద్ధత చాలా అవసరము. దేవునికి స్తోత్రం. పరిశుద్ధత లేకుండా ఎవరు దేవుణ్ణి చూడలేరు. దేవుణ్ణి చూడాలంటే మన క్యారెక్టరు చాలా పరిపూర్ణమైనటువంటిదిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవుడు మెచ్చుకొనదగినదిగా మన క్యారెక్టర్ ఉండాలి. దేవునికి స్తోత్రం. మన రహస్య పాపాలన్నీ దేవునికి తెలుసు పిల్లరా. ఒకవేళ ఈరోజు మనం మెరుగు కనపడవచ్చు, వైట్ డ్రెస్సులతో కనపడవచ్చు, మంచిగా దేవుని సన్నిధిలో మనం పాటలు పాడుతుండొచ్చు, దేవుని వాక్యం వినట్లు ఆసక్తి చూపించవచ్చు, కానీ చేసే పనులు మనం చేస్తూ ఉన్నట్లయితే మన క్యారెక్టర్ ఏంటిదో దేవునికి
తెలుసు. మన క్యారెక్టర్ దేవుడికి తెలుసు. మనం పాపంలో పడిపోయిన మనకి తెలుసు. అయితే మీ క్యారెక్టర్ను మీరు శుభ్రం చేసుకోండి, కడుక్కోండి, పవిత్రపరచుకోండి అని చెప్తే అలాగని నా క్యారెక్టర్ నాకే ఉంటుంది, నేను భక్తిని చేస్తూనే ఉంటా అంటే ప్రియమైన వల్ల నెవర్. ఆయన నిత్య జీవమును పొందుకోవటానికి మనము అనర్హులుగా ఉంచాము. ఆయన నుంచి మనం వెలివేయబడతాము. ఒక దినమందు నిత్య నరకమునికి వెళ్ళిపోయేటువంటి ఛాన్స్ ఉంది. క్రీస్తునందు ప్రియులరా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోహాను సువార్త 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయంలో 54వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయము 54వ వచనములో దేవుని వాక్యం మీరుగా సెలవిస్తుంది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము కలవాడు, నిత్య జీవము కలవాడు. దేవునికి స్తోత్రం. ఏం తినాలి? నా శరీరం, ఆయన శరీరము తినాలి, నా రక్తము ఆయన రక్తము తాగాలి. దేవునికి స్తోత్రం. ఆయన శరీరము తినాలి, ఆయన రక్తము తాగాలి. ప్రియమైన వాళ్ళరా, మరి మీరు అనుకోవచ్చు, మేము బాప్తిజం తీసుకున్నాం, ఇక మా పని అయిపోయింది, మాకు పరలోక రాజ్యంలో చోటు ఉన్నదని ఒకవేళ అనుకోవచ్చు. అనుకోవటం మంచిదే, దేవునికి స్తోత్రం. అనుకోవటం మంచిదే, కానీ అంత మాత్రాల పిల్లరా పరలోక రాజ్యానికి పోయేటువంటి ఛాన్సు లేదు. ఆయన శరీరమును తినాలి, ఆయన శరీరమును తినాలి. ఏ శరీరము? కేవలము ప్రభురాత్రి భోజన సమయంలో ఇచ్చేటువంటి ఆ యొక్క రొట్టెను మాత్రము తింటే ఆయన శరీరం తిన్నట్టు కాదు. ఆయన ప్రియులు, ఆయన వాక్యమైన దేవుడు శరీరధారుడుగా వచ్చాడు. ఆ వాక్యమును మనం భుజించే వారముగా ఉండాలి. నేనే జీవహారమును, నేనే జీవ జలమునై ఉన్నానని దేవుడు సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మరి కొంతమంది ఒకరు తాగిన నీళ్ళు కొందరు తాగుతుంటే వాళ్ళకి నీళ్ళే అరగేవాట. ఒకరు తాగేది నీళ్ళు ఇంకొకరు తాగుతే కొందరికి నీళ్ళు అరగవాట. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి దేవుని వాక్యం మనము అరిగించుకోవాలి. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యమును మనం భుజించే వారిగా ఉండాలి. ఏం చేయాలండి అమ్మ? ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలి? భుజించే వారముగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవుని వాక్యం భుజించాలంటే పరిశుద్ధ గ్రంథాన్ని మనం ఏం చేయాలా? హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథాన్ని మనం ఏం చేయాలి? దీన్ని ఏం చేయాలి? ధ్యానించాలి. దేవునికి స్తోత్రం. దీన్ని ధ్యానించాలి, అనుదినము ధ్యానించాలి. చదువుకున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ప్రియమైన వాళ్ళ చదువుకున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ప్రతిరోజు 1 లేక 2 లేకపోతే వీళ్ళని బట్టి 5 అధ్యాయాలు, లేకపోతే అంతగా తెలియకపోతే 1 అధ్యాయము 2 అధ్యాయాలు మీరు ప్రారంభించడం మొదలు పెడితే అది మీ జీవితానికి మాధుర్యంగా మారుతుంది. దేవునికి స్తోత్రం. మన శరీరానికి ఆహారం ఎలా అవసరమో మన ఆత్మ కూడా వాక్య ఆహారము అంతగా అవసరమై ఉన్నది. క్రీస్తునందు పిల్లరా, మరి చదువురానుల సంగతి ఎట్లయ్యా అంటే, మరి మీ పిల్లలతో చదివించుకొని వినటానికి మీరు ఇష్టం కలిగి ఉండాలి. అప్పుడే దేవుని మీద మనం ఎంత ఆసక్తితో ఉన్నాం, దేవుని మీద ఎంత ఆతృత కలిగి ఉన్నాం అనేది అప్పుడే మనము దేవునికి ఎరకైన వారమై ఉంటాము. దేవునికి స్తోత్రం. అయితే మనం ఏం చెప్తాం తెలుసా? ఇలా ఆమెను చెప్పగానే తీసుకుపోయి ఇంట్లో పడేసి స్తోత్రం అని చెప్పేస్తాం. దేవునికి స్తోత్రం. రైట్? ఎంతమంది నేను రోజుకు ఒక వాక్యం చదువుతున్నాను చెల్లెబెట్టండి. రోజు నేను వాక్యం చదువుతా, కొంచెం సేపు చదువుకుంటాను వాళ్ళు చెల్లెబెట్టండి. హల్లెలూయా. చూసారా? హల్లెలూయా. అయితే ఈ రోజు నుంచి ప్రారంభించండి. దేవునికి స్తోత్రం. ఈ రోజు నుంచి ప్రారంభించాలి. దేవునికి సమయం ఇవ్వాలి. పొద్దునాక పనికి పోతారు, సాయంత్రం వచ్చిన తర్వాతకి నేను స్నానం చేసి మరి పిల్లల కొంచెము దేవుని వాక్యం ధ్యానించుకోండి. అది మన భక్తికి ఎంతో మేలు చేస్తుంది, దేవునికి ఎంతో మన దగ్గరగా చేస్తుంది. క్రీస్తునందు
ఇప్పుడు ఆదివారం నాడు విన్నది వెళ్ళి ఇక బైబిల్ గూట్లో పడేసి దిగుట్లో పడేసి పోవటం కాదు. కానీ బైబిల్ మాత్రం ముట్టం. కానీ ముసలమ్మ ముచ్చట్లు చాలా వింటాము, లేకపోతే ఫోన్లు చేసుకుంటాం. అక్క ఏం చేస్తున్నావు, కూర వండినవా, ఏం కూర తిన్నారా, బుజ్జిగాడు బాగున్నాడా, బేబీ బాగున్నదా, ఇవన్నీ రోజు మాట్లాడే అవసరం లేదు. క్రీస్తు నమ్ముతున్నా హల్లెలూయా. రోజు మాట్లాడే అవసరం కూడా లేదు. ఎప్పుడో ఖాళీగున్న సమయంలో ఎప్పుడో 2-3 రోజులకోసారి మాట్లాడుకోవడంలో తప్పేం లేదు. రోజు పనికిరాని మాటలు, ఏం కూర ఉన్నావు, తిన్నావా, ఉన్నవా, వీటికి సమయం ఇస్తున్నాం. కానీ దేవుని వాక్యము ధ్యానించుకోవడానికి మనం సమయం ఇవ్వలేకపోతున్నాం. ఎంతమంది చదువుతున్నారు చెప్పండి? బైబిల్ ఎంతమంది చదువుతున్నారు? ఎవ్వరు చదవట్లేరు. ఇప్పుడు ఈ రోజు నుంచి మీరు ఏం చేయాలి? ఈ రోజు నుంచి మనం ఏం చేయాలి? ప్రారంభించాలి. ఈ రోజు నుంచి ప్రారంభిస్తానని చెల్లబెట్టండి. 1 2 3 4 5 6 దేవునికి స్తోత్రం. మిమ్మల్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. దేవునికి స్తోత్రం. మీరు చేతులు ఎత్తారు, దేవుడు మీ చేతులు చూశాడు. చదవాలి, చదివి వినిపించాలి. చదువురానులకు చదివి వినిపించాలి. అందరూ కూడా బైబిల్ చదవాలి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఆయన శరీరము తిని ఆయన రక్తము తాగువాడే నిత్య జీవము వాడు. అయితే ఆ నిత్య జీవం ఏం చేస్తుంది? అంత్య దినమందు నిన్ను వాని లేపుతుంది. దేవునికి స్తోత్రం. ఈ నిత్య జీవం పొందుకుంటేనే అంత్య దినమున మనం ఏం చేస్తాము? లేపబడతాము. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం చూస్తే దేవుని వాక్యము ఈ రీతిగా సెలవిస్తుంది. సత్క్రియను ఓపికగా చేయొచ్చు. ఏ క్రియ చేయాలండి? సత్క్రియ అంటే మంచి పని. మంచిది అనిపించినప్పుడు దాన్ని ఏం చేయాలి? మనము ఓపికగా చేయొచ్చు. మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి దేవునికి స్తోత్రం. ఏం వెతకాలి? మనము మహిమను వెతకాలి. ఆ మహిమ ఎవరి దగ్గర ఉంది? దేవుడి దగ్గర ఉంది. ఘనతను ఎదకాలి. ఎవరి దగ్గర ఉంది? దేవుడి దగ్గర ఉంది. అక్షయతను ఎదకాలి. ఎవరి దగ్గర ఉంది? ఆయన దగ్గర ఉంది. ప్రియమైన వాళ్ళరా, మన హృదయం, మన గుండె లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ అని కొట్టుకుంటూనే ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఆ లబ్ డబ్ అనేటువంటి గుండె పని చేయకపోతే మనము డమ్మే కదా. మన ఆత్మ కూడా దేవుని మీద అంతగా కొట్టుకోవాలి. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మేకరించాలి. అంతగా కొట్టుకోవాలి. దేవుని గురించి అంత తపన ఉండాలి. దేవుని గురించి అంత ఆర్భాటం ఉండాలి. దేవుని సన్నిధిలో ఒక స్తంభముగా నిలబడాలి. సమాజంలో ఒక దీపముగా కనబడాలి. మన ఆత్మ ఎప్పుడు దేవునితో కనెక్షన్ అయి ఉండాలి. దేవునికి స్తోత్రం. మనం పని చేసుకుంటున్నప్పటికీ కానీ దేవునితో కనెక్షన్ అయి ఉండాలి. కనెక్షన్ కావాలంటే దేవుని గురించి కొన్ని మాటలు మనము నెమ్మరు వేసుకుంటూ ఉండాలి. దేవునికి స్తోత్రం. ఏం చేయాలి? నెమ్మరు వేసుకుంటూ ఉండాలి. మన ఆత్మ దేవునితో లీనమైపోతుంది. దేవునికి స్తోత్రం. అలా అలవాటు చేయటము మనం మొదలు పెట్టాలి. గమనించాలి పిల్లలు. పాలు తాగిన బిడ్డ ఏం చేస్తుందండి? పసిబిడ్డే పాలు తాగిన బిడ్డ ఏం చేస్తుంది చెప్పండి? పడుకొని ఏం చేస్తుంది చెప్పండి? పాలు తాగిన బిడ్డ పడుకొని ఏం చేస్తుంది? మంచంలా ఏం చేయదా? సైకిల్ దొక్కుతుంది. ఏం చేస్తుంది? సైకిల్ దొక్కుతుంది. ఎందుకు?
తనకు పాలు అరగాలి, తన బాడీ వృద్ధిలోనికి రావాలంటే ఏం చేయాలి? సైకిల్ దొక్కాలండి. చిన్న బిడ్డ అంత పని చేసుకుంటుంది పాలు తాగినందుకు గాను. దేవుడు మనకి ఇన్ని మేలు చేసినందుకు గాను దేవుడిని ఎంతగా నెమ్మరు వేసుకుంటున్నాం మనం. ఒకసారి ఆలోచించండి కదా. మా ప్రవీణ్ బిడ్డ ఉంది కదా, పాలు తాగిందంటే ఈ కాలు ఇటు అంటది, ఆ కాలు అంటే ప్రవీణ్ బిడ్డ అనే కదా, అందరి పిల్లలు అంతే. దేవునికి స్తోత్రం. కాళ్ళు చేతులు వాళ్ళు ఏం చేయాలి? మెసలించాలి. ఆ పాలు అరిగిపోతాయి, ప్లస్ అది వాళ్ళకి శ్రమ, వాళ్ళకి అది ఒక ఎక్సర్సైజ్. బాడి ఉత్తుపత్తులోనికి వస్తుంది. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, మనము దేవుని మీద ఆధారపడుతూ దేవుని వాక్యము మనము నెమరు వేసుకుంటూ ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. ఏమి ఇవ్వాలి? సత్యక్రియను ఓపికగా చేయొచ్చు, మహిమను వెతకాలి, ఘనతను అక్షయతను వెతికి వారికి ఏమున్నదట? నిత్య జీవం ఉంది. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మేము పరుద్దాం. నిత్య జీవం ఉంది. ఆ నిత్య జీవము కొరకే మరి పిల్లల ఈ లోకములో ఉండగానే ఆయనను వెతికే వరంగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. అంతేకాదు యెషయా గ్రంథములో, యెషయా గ్రంథం 4వ అధ్యాయము, యెషయా గ్రంథము 4వ అధ్యాయములో, యెషయా గ్రంథము 4వ అధ్యాయంలో 3వ వచనములో దేవుని వాక్యం ఎదురుగా సెలవిస్తుంది. 4:3 సియోనులో శేషించిన వారికి, సియోనులో శేషించిన వారికి, యెరూషలేములో నిలవబడిన వారికి, యెరూషలేములో నిలవబడిన వారికి అనగా జీవము పొందుటకై, జీవం పొందుటకై యెరూషలేములో దాఖలైన ప్రతి వానికి, యెరూషలేములో దాఖలైన ప్రతి వానికి పరిశుద్ధుడని పేరు పెట్టుదురు. దేవునికి స్తోత్రం. పిల్లరా, జీవం పొందుటకై యెరూషలేములో మనం మన పేరు దాఖలై ఉండాలి. దేవునికి స్తోత్రం. రాసి ఉండాలి. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఇండ్లిత్తనని చెప్పింది కదా, ఇండ్లిత్తనని చెప్పింది కదా. ఆ తెలంగాణ ప్రభుత్వం మరి కాంగ్రెస్ వారు మా ప్రభుత్వం గెలిస్తే మేము ఈ గ్యారంటీలు ఇస్తామని ఫస్ట్ ఏమి ఇచ్చారు వాళ్ళు? 6 గ్యారంటీలా ఏంటి అది, దాన్ని ఏమంటారు? ఏదో పత్రం ఇచ్చారుగా. కాదు, అదే పత్రిక ఏదో ఉన్నది, అభయసంగా పత్రిక మీద ఏదో పేరుంది. అయితే క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఆ రోజు మాకు గృహం కావాలన్న వాళ్ళకి ఈరోజు ఏం చేస్తున్నారు? చూస్తున్నారు. ఎందుకు? ఆ రోజు మీరు ఏం చేశారు? అందులో మాకు గృహం లేదు, 6 గ్యారెంటీలలో మాకు గృహం లేదని మీరు ఏం చేశారు? రాశారు. దాన్ని బట్టి ఈరోజు ఏం చేస్తున్నారు? అధికారులు చెకింగ్ చేస్తున్నారు. చెకింగ్ చేస్తూ నిజంగా వీళ్ళ అర్హులేనా, వీళ్ళకి ఇల్లుందా లేదా అని చేస్తున్నారు. చేస్తూ నిజమైనప్పుడు ఆ ఇంటి వ్యక్తులను ఏం చేస్తున్నారు? కార్యదర్శి వారు ఫోటోలు తీస్తున్నారు. పిల్లలు గమనించాలి. ఆ ఇల్లు ఎప్పుడు వస్తాయో ఏమో నాకు తెలియదు, అవి రావచ్చు రాకపోవచ్చు నాకు తెలియదు, నాకు సంబంధం లేదు. దేవునికి స్తోత్రం. ఎందుకు ఈ మాట మీ ముందు తీసుకొచ్చానంటే, మనం ఇక్కడ ఉండగానే మన పేరు యెరూషలేములో దాఖలై ఉండాలి. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మేము పరుస్తాం. దాఖలై ఉండాలి. క్రీస్తునందు పిల్లలు ఎక్కడ దాఖలై ఉండాలి? మన పేరు ఎక్కడ దాఖలై ఉండాలి? ప్రియమైన వాళ్ళరా, ఇప్పుడు మనందరి ఆధార్ కార్డులన్నీ ఆన్లైన్లో ఉన్నాయా లేవా? మనందరి ఆధార్ కార్డులు ఆన్లైన్లో ఏమై ఉన్నాయి? దాఖలై ఉన్నాయి. మన ఆధార్ కార్డు కొడితే మన జీవిత చరిత్ర మొత్తం ప్రభుత్వ పరంగా బయటకు వస్తుంది. అవును, ప్రియమైన వాళ్ళరా,
మరి మానవుడు చేసినటువంటి పనికి అంత ఉంటే దేవుడు చేసిన దానికి ఎంత ఉంటుంది గమనించాలి. దేవునికి స్తోత్రం. అయితే పిల్లలు ఎక్కడున్నది? ఇక్కడ సియోనులో శేషించిన వారికి, యెరూషలేములో నిలవబడిన వారికి. దేవునికి స్తోత్రం. దేవుని మందిరములో నిలవబడ్డ వారికి దేవునికి స్తోత్రం. అనగా జీవం పొందుటకై ఏం పొందాలి? జీవము పొందుటకై. జీవం పొందాలి. మనకి ఇప్పుడు ఏమనుకున్నాం? నిత్య జీవం. నిత్య జీవం కావాలంటే ఇక్కడ ఉండగానే యెరూషలేములో దాఖలు కావాలి. యెరూషలేములో మన గురించి రాయబడాలి. దేవునికి స్తోత్రం. రాయబడాలి. ఎస్, వీరు హరువుడే, వీరు హరువుడే, యమ్మ హరువులే, యయ్య హరువులే అని ఏం చేయాలి? మన గురించి రాయబడాలి. దేవునికి స్తోత్రం. ఇంకా మీకు అర్థం కావాలంటే, ఇప్పుడు నేను స్పీకర్గా ఒక ఆస్ట్రేలియా పోయాను అనుకోండి, నేను స్పీకర్గా ఒక ఆస్ట్రేలియా పోయాను అనుకోండి, ఆస్ట్రేలియాలో దిగినాక వాళ్ళు ఏం చేసుకుంటారు? నన్ను పిలిచిన వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. ఎలా చేసుకుంటారు రిసీవ్? మరి అంటే నేను ఇండియాలో ఉండగానే వాళ్ళతో ఫోన్ కాంటాక్ట్ ఉంది కాబట్టి, వాళ్ళతో నాకు పరిచయం ఉంది కాబట్టి, వాళ్ళతో నేను సంభాషణ చేసిన కాబట్టి, నా ఫోన్ ఆధారంగా ఆస్ట్రేలియాలో దిగినప్పుడు వాళ్ళు ఏం చేసుకుంటారు? నన్ను రిసీవ్ చేసుకుంటారు. అవును ప్రియరా, ఈ లోకములో మనం ఉన్నాం. ఈ లోకములో మనం ఉన్నాం. ఈ లోకములో ఉన్నటువంటి మనము పరలోకములో ఉన్నటువంటి దేవునితో మనం ఏమై ఉండాలి? కనెక్ట్ అయి ఉండాలి. దేవునికి స్తోత్రం. కనెక్ట్ అయి ఉండాలి. ఆయనతో మనం సాహసం చేసిన వారమై ఉండాలి. మన గురించి ఆయనకి తెలిసి ఉండాలి. అప్పుడు ఆ యెరూషలేములో మన పేరు దాఖలైతే ఆ జీవం ఎక్కడ? జీవము పొందుటకై. జీవం పొందుటకై యెరూషలేములో దాఖలైన వారికి పరిశుద్ధమైనటువంటి పేరు అక్కడ కలిగి ఉంటుంది. దేవునికి స్తోత్రం. అప్పుడు తండ్రి తప్పిపోయిన కుమారుని గురించి ఎందుకు పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డదంటే, భూమి మీద తప్పిపోయినటువంటి కుమారులమైన మనం తిరిగి తెలుసుకున్నప్పుడు, తండ్రి గురించి తెలుసుకున్నప్పుడు ఎలాగైతే మనం వెంబడిస్తున్నామో, మరి తప్పిపోయిన కుమారుడు తండ్రి ఎలాగైతే కుమారుని మీద పడి హత్తుకున్నాడో, అలాగనే ఒక దినమందు దేవుడు మనం హత్తుకొని వాడు ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం. చివరిగా క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము. దేవునికి స్తోత్రం. ఏ సంబంధమైన పోరాటము? విశ్వాస సంబంధమైన మంచి పోరాటం చేయాలి. ఇక్కడనే విశ్వాస సంబంధమైన మంచి పోరాటము మనం చేసి నిత్య జీవమును చేపట్టుము. దేవుడు నిత్య జీవాన్ని ఏం చేయాలి? నువ్వు పట్టుకోవాలి. చేపట్టుము. దాన్ని పొందుటకు నువ్వు పిలువబడి, హల్లెలూయా, ఆ నిత్య జీవం పొందుటానికి నువ్వు పిలువబడ్డావు. ఎవరు పిలువబడ్డారండి? నేనైతే పిలువబడ్డాను ఆ నిత్య జీవం పొందడానికి. మీలో ఎవరైనా పిలువబడ్డారా? హల్లెలూయా. అర్థం చేసుకోవాలి, దేవుని మాటలు అర్థం చేసుకోవాలి. నిత్య జీవం పొందడానికే మనం పిలువబడ్డవారం. ఆయన నిత్య జీవం ఇచ్చడానికి మనల్ని పిలిచాడు. మరి ఇంత సత్యం విన్నాక కూడా ఏం తెలియనటువంటి వారమిగా మనము కూర్చున్నట్లయితే మనం ఏం అర్థం చేసుకుంటున్నాం?
దేవునికి చెప్తున్నా, గమనించండి. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము, నిత్య జీవమును చేపట్టము, దాన్ని పొందుటకు నువ్వు పిలువబడి. ఎవరు పిలువబడ్డారు? నేనే పిలువబడ్డాను. మీరు ఎవరైనా పిలువబడ్డారా? మీరు ఎవరైనా పిలువబడ్డారా? పిలువబడితే నన్ను పిలిచానని చెప్పండి. పిలువబడితే నన్ను పిలిచానని చెప్పండి. అయ్యో, మరి ఆ మాట చెప్పాలి ముందుగానే. సర్ది ఇప్పి ఎవరు పోబెట్టరు. బాక్స్ ఇస్తే తినాలి, బాక్స్ మూత కూడా తీయంటే, బాక్స్ తీసినాక తినిపి అంటే కదా. నిత్య జీవమును మనకి ఇవ్వడానికైనా పిలిచాడు. దాన్ని చేపట్టుకోవాల్సిన బాధ్యత నీదే. ఆయన ఇచ్చింది నిజమే, ఇచ్చేది నిజమే, కానీ దాన్ని పట్టుకోవాల్సిన బాధ్యత ఎవరిది? ఎవరిది వారే, మనది కాదు, నాదే. ఆ నిత్య జీవం పట్టుకోవాల్సిన బాధ్యత నాదున్నది. ఆ నిత్య జీవం చేపట్టుకొని దాన్ని పొందులకు నేను పిలువబడ్డాను కనుక అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోవాలి. దేవునికి స్తోత్రం. అనేక చోట్ల మనము ప్రభువుని గురించి మంచి ఒప్పుకోవాలి. ప్రభువుని గురించి అనేక చోట్ల ప్రభు యొక్క మహిమను, ప్రభు యొక్క ఘనతను, ప్రభు యొక్క అక్షతను మనం వెతికే వారముగా, చూపెట్టే వారముగా మనం బ్రతికినప్పుడు పిల్లరా మంచి పోరాటములో మనము భాగస్వాములం అవుతాము. దేవునికి స్తోత్రం. మంచి పోరాటంలో మనం భాగస్వాములు అవుతాము. దాని అంతం మనకి ఏం జరుగుతుందంటే నిత్య జీవము మనకు దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. ఆ నిత్య జీవం కొరకు క్రీస్తునందు ప్రియులారా ఈ భక్తిలో మనమందరం పోరాడవలసిన వారముగా ఉంటున్నాం కనుక ఈ మాటలు ప్రతి ఒక్కరూ మరి షరతుగా తీసుకొని మీ హృదయంలో స్థిరపరచుకొని నెమ్మరు వేసుకుంటూ ప్రియమైనలారా దేవుని రాజ్యానికి వెళ్ళినప్పుడు శభాష్ బిడ్డ అనిపించుకునే వారంగా ఉండాలని ప్రభుపేట మరి మీకు మనం చేస్తున్నాను. దేవుడు ఈ కొద్ది మాటలు ఆశ్రయించి దీవించి మన జీవితంలో ఫలింపచేయును గాక. ఆమేన్.